స్వామి శరణం. అయ్యప్ప భక్తులు నిత్యం స్వామి శరణం అని అంటూ ఉంటారు. అది కేవలం ఒక పదం మాత్రమే కాదు, ఒక అద్భుతమైన చరణం, ఒక దివ్య తారక మంత్రం, ఒక వేద ఘోష. అన్నిటికన్నా మిన్నగా అది అయ్యప్ప స్వామికి అమిత ప్రీతిని కలిగించే చరణం. శరణం కోరడం భక్తి మార్గానికి తొలిమెట్టు, శరణాగతి పొందడం ముక్తి మార్గంలోకి ప్రవేశించడానికి ఆఖరి మెట్టు. భక్తియే భగవంతుని సన్నిధికి చేరడానికి చక్కని మార్గం. శబరిగిరిపై అష్టాదశ సోపానాలపై ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారు శరణు ఘోష ప్రియులు. స్వామి శరణం అన్న మాటలు సామాన్యమైనవి కావు. సర్వ భక్తజన ముక్తి మంత్రం స్వామి శరణం. స్వామి అను అక్షరం సృష్టిలో త్రిగుణములు ఉన్నవి. అవి రజోగుణము, తమోగుణము, సత్యగుణము. ఈ గుణములతో కూడిన మానవుడు మాయలో పడి కొట్టుమిట్టాడుతున్నాడు. రజో, తమో, సత్యగుణాలను ఆధీనం చేసుకొని ప్రకృతి కాంతను శివస్వరూపంతో ఐక్యం చేసేదే స్వామి అనే పదం. ఈ స్వామి అనే పదం అజ్ఞాంధకారాన్ని తొలగిస్తుంది. అందువలన సర్వజీవులకు శుభం కలుగుతుంది. ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి. ఇక స్వామి శరణం దివ్య మంత్రంలో షా అనే అక్షరాన్ని పరిశీలిద్దాం. షా అనే అక్షరానికి శత్రు సంహారం అని అర్థం. మన లోపల చాలా శత్రువులు ఉన్నారు. కోపము, కామము, ఈర్ష్య, ద్వేషం, పగ ఇవన్నీ కూడా మనిషిలో ఉండే శత్రుగుణాలే. మనిషి బయట శత్రువుల కన్నా తనలో ఉన్న శత్రువుల ద్వారానే ఎక్కువగా నష్టపోతాడు. ఈ కామ క్రోధాలను, అరిషడ్వర్గములను శత్రువులుగా మనం భావించాలి. గనుక ఈ షా అను అక్షరం మనలో ఉన్న శత్రువులని సంహరిస్తుంది. రా అనే అక్షరం జ్ఞానసారానికి మూలం. మనిషి రజోగుణాన్ని వీడాలి. రాగ ద్వేష రహితుడై ఉండాలి. నిరంతరం దేవునిని జపిస్తూ ఉండాలి. అది గుర్తు చేసే అక్షరమే రా. ఇక నా అను అక్షరానికి శాంతి ప్రసాదించగలిగినది అని అర్థం. మనిషిని కామ క్రోధులు ఎల్లప్పుడూ పట్టి పీడుస్తూ ఉంటాయి. వాటి వల్ల మనిషి ఎల్లప్పుడూ అశాంతితోనూ అసంతృప్తితోనూ రగిలిపోతూ ఉంటాడు. నా అనే అక్షరం అలాంటి కామ క్రోధుల్ని వీడితే జ్ఞాని అవుతాడు. జ్ఞాని మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ము అన్నది ముద్రకు సంకేతం. ముద్ర అనగా భవబాధల్ని తీర్చగలిగేది అని అర్థం. కర్మబంధ రుణాన్ని తీర్చగలిగినది. స్వామివారికి మిక్కిలి సంతోషం కలిగించే సారం. దీనికి భక్తుడు వినయం ద్వారానే పొందగలడు. కాబట్టి శాస్త్రముద్ర అని చెప్పే స్వామి శరణం అను వాక్యం ఎవరి నోట నుండి వెలువడుతుందో వారు ముఖం లక్ష్మీ కటాక్షంతో నిండినదై, విద్యావంతులై, సకల సౌభాగ్యాలతో ధైర్య సాహసాలు నిండి ఉండి వినేశీయులులై ప్రవర్తిస్తారు అని చెప్తారు. మాలను ధరించిన ప్రతి ఒక్కరిలోనూ అయ్యప్ప స్వామి ఉంటారంటారు. ఈ సత్యాన్ని గ్రహించి అయ్యప్ప భక్తులు హెచ్చుతగ్గులు లేకుండా అందరినీ స్వామి అని పిలుస్తూ నమస్కారం చేస్తారు. ఎవరితో మాట్లాడాల్సి వచ్చినా వినయంగా ముందు స్వామి శరణం మంత్రం ఉచ్చరించి సంభాషణ ప్రారంభిస్తారు. చివరగా కూడా స్వామి శరణం అని దివ్య మంత్రంతోనే సంభాషణ ముగిస్తారు. మొత్తం రోజంతా ఎవరిని కలిసినా, ఎక్కడ ఉన్నా, ఎప్పుడు స్వామియే శరణం అయ్యప్ప అని తారక నామజపాన్ని మనసులో స్మరిస్తూనే ఉంటారు. శబరిమల యాత్రలో ప్రారంభం నుండి చివరి వరకు
శరణం పలకడం ప్రధానంగా చూస్తాం మరియు వింటాం. పెద్దలు మరియు గురుస్వాములు ఈ శరణుఘోషకు ప్రథమ స్థానం ఇచ్చారు. ఈ కాలంలో కూడా శరణుఘోష మహిమ చాలా మందికి తెలిసి ఉంటుంది. శరణు కోరడం అంటే మనం మన సమస్యలను పరిష్కరించడానికి, మనకు ముక్తిని ప్రసాదించడానికి భగవంతుణ్ణి శరణు కోరుతున్నామన్నమాట. స్వామి, నాకు నీవే దిక్కు, నీవే తప్ప నాకెవరు లేరు అని సర్వభాగం భగవంతునిపై మోపుతున్నామన్నమాట. తన కోరికలను, కష్ట నష్టములను భగవంతునితో మొరపెట్టుకోవడమే కాక పరిహారం వలె చిన్న చిన్న కానుకలు స్వామికి సమర్పించండి. శరణాగతి పొందడం అంటే భక్తులు తమ సర్వేంద్రియాల్ని, త్రికరణములను అనగా మనస్సు, వాక్కు, క్రియ ఈ 3 కర్మలను భగవంతుని పాదాక్రాంతం చేయడం అన్నమాట. ఆయన అనుగ్రహం కంటే అయ్యప్ప స్వామి భక్తులకు కావలసినది ఏమున్నది? ఆయన తన ప్రతి ఒక్క అవతారంలోనూ నిరూపించాడు. శరణాగత ప్రియుడు. తనను శరణు కోరిన వారెవరైనా, ఎటువంటి వారైనా వారికి అభయమిచ్చి కాపాడుటయే తన కర్తవ్యంగా భావిస్తాడు ఆ భగవంతుడు. స్వామి శరణం అయ్యప్ప అనే దివ్య తారక మంత్రానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో అయ్యప్ప స్వామి వారి భక్తులు వేద మంత్రములు వల్లించనక్కర్లేదు, వేద ఘోష చేయనక్కర్లేదు. ఆ వేద శాస్త్ర సారమంతటిని ఒక చిన్న వాక్యంతో పొందుపరిచి మన స్వామి మనకు ప్రసాదించాడు. భక్తుల శరణుఘోషతో దేశం ప్రతిధ్వనించాలని అయ్యప్ప స్వామి భక్తులందరూ కోరుకోవాలి. ఆ తారక ప్రభువైన అయ్యప్ప స్వామి ఆదరణతో మనం మళ్ళీ మళ్ళీ శరణుఘోషతో శబరిమలై ప్రతి ఏడు దర్శించాలి. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యప్ప స్వామియే.